హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎన్నో పోషకాలు కలిగిన మల్టీగ్రెయిన్ దోస రెసిపీని అయితే చూపించబోతున్నా. మనం రెగ్యులర్‌గా చేసుకునే నార్మల్ దోస కన్నా ఎక్కువగా హెల్తీగా ఉండే దోసలమాట ఇవి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పప్పులన్నీ వేసుకోవడం కోసం నేనైతే కొలతగా ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఆ చిన్న గ్లాస్‌తో పొట్టి మినపప్పు ఒక గ్లాసు తీసుకున్నానండి. పొట్టు లేని పప్పు కన్నా పొట్టు ఉన్న పప్పులో అయితే ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా పొట్టు మినపప్పే వాడతాను. తర్వాత ఒక గ్లాస్ శనగపప్పు, అలాగే ఒక గ్లాసు పెసలు, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు, బియ్యం అండి. కందిపప్పు, బియ్యాన్ని గ్లాసు అయితే ఏసుకోవాలి. కొంచెం వెల్తీగా అయితే ఏసుకున్నా. దోసలో కందిపప్పు ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ అవుద్దని కొంచెం అయితే తగ్గించుకున్నానండి. అవన్నీ అలా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2 టైమ్స్ అయితే కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత వాటిని నైట్ అంతా నానబెట్టేసుకోవడమే. నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ అయితే బాగా నానుతాయి కదండీ! వాటిని ఇంకొక 2 టైమ్స్ కడిగేసి మనం మిక్సీ పట్టేసుకోవడమే. మీకు కావాలంటే గ్రైండర్‌లో కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టేసుకున్నా. ఆ పప్పంతా అలా మిక్సీలోకి వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 4, 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అలా పచ్చిమిర్చి, అల్లాన్ని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి. అలాగే తగినంత వాటర్ వేసుకొని, ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. అలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. పిండినైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మనం. ఇంగోండి పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దోసలు వేసేసుకోవడమే. గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకొని, పెనం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే ముందు వేయకూడదండి. ముందు దోస కింద అయితే వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దోస వేగిన తర్వాత మనం దోస తిరగేసేసుకోవడమే. నాకు దోస తిరగేసినప్పుడు ఒక పెద్ద టాస్క్‌లా అనిపిస్తది. ఒక్కొక్కసారి తిరగబడదు కదా! టెన్షన్ వస్తదన్నమాట. దోస కింద వస్తదా రాదా అని. ముక్కలైతే మా చిన్నోడేమో నాకు దోస కిందే కావాలంటాడు. ఇప్పుడైతే బానే తిరగబడిందిలెండి. అంతే పర్ఫెక్ట్‌గా దోస అయితే వేసేసుకోవడమే అంతేనండి. దోసలైతే రెడీ అయిపోయినాయి. దీంట్లో కాంబినేషన్‌గా అల్లం చట్నీ చాలా బావుంటదండి. నాకైతే ఇంట్లో అల్లం పచ్చడి ఉందన్నమాట. దాంట్లో కొంచెం వాటర్ కలిపేసి మిక్సీ పట్టేసుకున్నా. అలా అల్లం చట్నీ అయితే రెడీ చేసేసుకున్నా. ఇంకా పల్లి చట్నీ, అల్లం చట్నీతో అయితే మా పిల్లలు దోసని ఈరోజు ఎంజాయ్ చేశారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోజు పెట్టే రెగ్యులర్ దోసల కన్నా ఇలా హెల్తీగా పెట్టేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం హెల్తీగా కూడా పెట్టినట్టుగా ఉంటది. మా పిల్లలకైతే చాలా నచ్చేసింది. అంతేనండి ఈరోజు వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.